మీరు గమనించవలసింది ఏంటంటే క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు. మేము శాంతి కోరుకుంటాం, సమాధానాన్ని కోరుకుంటాం. అనవసరంగా మీరు మమ్మల్ని రెచ్చగొడితే నష్టపోయేది మేం కాదు, మీరే నష్టపోతారు. దయచేసి ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ ఒక మీడియా తరపున దయచేసి క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు. క్రైస్తవుల జోలికి వెళ్తే నష్టపోయేది మీరు, మీ కుటుంబాలే. ఎందుకంటే పగ తీర్చుకుంటే మాది కాదు, వాక్యం బైబిల్లో చెప్తున్న మాట. ఒకసారి మా యేసు ప్రభు గారు ఇంటర్ఫియర్ అయ్యారా, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది చరిత్ర చెప్తుంది, మేము చెప్పక్కర్లేదు. దయచేసి అయితే ప్రభుత్వము దీన్ని ఏ రకంగా మార్చొద్దు. యాక్సిడెంట్ అని అంటున్నారు, అయితే మేమెవరూ నమ్మట్లేదు యాక్సిడెంట్ అని. ఇది మేము నమ్ముతుంది అంటే హత్య అని మేము నమ్ముతున్నాం. దయచేసి ఆ యొక్క విధానాల్లో మీరు ఎంక్వైరీ చేసి మీరు న్యాయం క్రైస్తవులకు మాకు తెలియచేయండి. ప్రత్యేకంగా మీ మీద మాకు నమ్మకం ఉంది, కానీ దయచేసి ప్రభుత్వంకి, పోలీసు వారికి, మేము డాక్టర్స్కి కోరుతుంది అంటే మీరు న్యాయం చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు మాతో ఉన్నారు, మేము మీతో ఎప్పుడు ఉన్నాం.